అరే గజాల, చెప్పరా బట్టు. నిన్న నైట్ కోర్ట్ ప్రీమియర్కి వెళ్ళా గోకుల్ థియేటర్లో. సినిమా అయితే చాలా బాగుంది. నాని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ సినిమా నచ్చకపోతే హిట్ 3కి రావద్దని. కుర్రోళ్ళు హిట్ 3 టికెట్లు బుక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. సినిమా అయితే చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్ గా ఉంది. అరే మామ, ఆబ్వియస్ గా ఒక కోర్టు డ్రామా అంటే తెలిసిందే. మనం దీని గురించి మాట్లాడుకున్నాం కూడా. అంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏముంటుందా సినిమాలో? అఫ్ కోర్స్ పోస్కో గురించి అని చెప్పారు. అంత ఎంగేజింగ్ గా కూర్చోబెట్టగలిగాడా మరి 2.5 గంటలు? కూర్చోబెట్టాడు మామ. చెప్పాలంటే బాగా రాసుకున్నాడు. రైటింగ్ స్టేజ్ నుంచే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వాళ్ళ లవ్ స్టోరీ, ఒకరికి 17 ఇయర్స్, ఒకరికి 19 ఇయర్స్. ఆ ఏజ్ లో లవ్ స్టోరీలు ఎలా ఉంటాయో అలాగే రాశాడు. కోర్ట్ రూమ్ డ్రామా అయితే చాలా బాగా రాసుకున్నాడు, చాలా రీసెర్చ్ చేశాడు, చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రియదర్శి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట, ఆయన దగ్గర నుంచి డైరెక్టర్ రీసెర్చ్ చేసి కూర్చుని డిస్కస్ చేసుకుని రాసుకున్నాడు. అండ్ ప్రియదర్శి కూడా ఆ రోల్లో ఈడిపోయాడు, చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఓకే మామ, ఇప్పుడు కథ బాగా రాసుకున్నాను, లీడర్షిప్ బాగా చేసాడని అంటున్నాం. కాకపోతే మెయిన్ ఎలిమెంట్ ఎక్కడ వస్తుంది అంటే, ఇలాంటి వాటికి కాన్ఫ్లిక్ట్ ఏదైతే రేజ్ చేస్తూ ఉందో వాళ్ళందరి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుండాలి. అంటే క్యారెక్టర్స్ బాగా రాసుకోవాలి, ఆ క్యారెక్టర్ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్షన్ కూడా బాగా చెయ్యాలి. ఆ విషయంలో డైరెక్టర్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడంటో అండ్ ఆర్టిస్టులు ఎలా పెర్ఫామ్ చేశారు? చెప్పాలంటే ఇతను డెబ్యూటెంట్ డైరెక్టర్ అంటే నువ్వు నమ్మవు, అంత బాగా రాసుకున్నాడు. ఈ క్యారెక్టర్స్ చాలా బాగా బిల్డప్ చేశాడు. మెయిన్ గా శివాజీ క్యారెక్టర్, మంగపతి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా బాగా రాసుకున్నాడు. చాలా సినిమాల్లో ఆ క్యారెక్టర్ మనం చూసుంటాం, కానీ దాన్ని శివాజీ ప్లే చేయడం నెక్స్ట్ లెవెల్. అండ్ ఇంకా రోహిణి గారి క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది. ఆవిడ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా చేశారు. డైలాగులు పెద్ద ఏమి ఉండవు, ఒకటో రెండో ఉంటాయి. ఎక్స్ప్రెషన్స్ తో నడిపించేస్తారు అనమాట ఆ పాత్రని. అండ్ ఇంకా చాలా మంది యాక్టర్లు ఉన్నారు. శుభలాక్ సుధాకర్ గారు కానీ, సాయి కుమార్ గారు కానీ, శ్రీనివాస్ వడ్లమణి గారు కానీ, అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళ రోల్స్ కి తగ్గట్టు వాళ్ళందరూ బాగా పర్ఫామ్ చేశారని చెప్పుకోవాలి. ఎవ్వరు ఎక్కడ తగ్గకుండా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. అది డైరెక్టర్ కమాండ్ అని చెప్పుకోవాలి. డైరెక్టర్ చాలా కన్విక్షన్ తో చాలా ప్లాన్డ్ గా సినిమాని అయితే తీసాడు. మామ మీద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి మామ? ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ. మెయిన్ మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. విజయబుల్ గాని సినిమా టోన్ ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చాడు. సీన్ కి తగ్గట్టు ఇచ్చాడు, కానీ సీన్ డామినేట్ చేద్దాం అని చెప్పి, కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి ఏం చేయలేదు. జస్ట్ స్టిక్ టు ద బేసిక్స్. చాలా బాగా ఇచ్చాడని చెప్పుకోవాలి. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది మామ. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాలంటే నాని కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాకి ఎంతవరకు బడ్జెట్ కావాలో అంతవరకు పెట్టాడు. నాకు తెలిసినంత వరకు సినిమా ఎక్కడికే వెళ్ళిపోద్ది, మన ఆడియన్స్ చేతిలో ఉంది. ఎంత మంచి సినిమాని మనోళ్ళు ఎంకరేజ్ చేస్తే మామూలు డబ్బులు రావు, ఇలాంటి సినిమాలకి డబ్బులు రావాలి మామ. రికగ్నిషన్ ఖచ్చితంగా కావాలి. లాస్ట్ ఇయర్ మనం కొన్ని సినిమాలు చూసాం, బాగున్నా సరే కొంత స్టేజ్ వరకు వెళ్ళే, ఇంకా ఎక్కువ స్టేజ్ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ లక్కీ భాస్కర్, కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమాకి అలా జరగకూడదు, డబ్బులు ఖచ్చితంగా రావాలి. ఎప్పుడైతే ఇలాంటి సినిమాకి డబ్బులు వచ్చినాయో ఇంకా ఇలాంటి సినిమాలు తీయడానికి ముందడిగేస్తారు మన ప్రొడ్యూసర్లు. అవునమ్మా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే వెర్డిక్ట్ అడగాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది నాకైతేనే. నేను కూడా టికెట్స్ బుక్ చేసుకుంటున్నా అని చూస్తున్నా. మీరు కూడా టికెట్ బుక్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు రావాలని మేము ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాం. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సినిమా చూసిన వాళ్ళు.